హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరికీ నమస్తే అండి. నేను మీ భాగ్యలక్ష్మిని మాట్లాడుతున్నా. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వంకాయ జునుగులు కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలోని ఈ వంకాయ జునుగుల కర్రీ అనేది ఒక్కసారైనా తినాలని మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. ఎవరన్నా కానీ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ వంకాయ జునుగుల కర్రీ తింటారు. ఈ కర్రీ అయితే వేడివేడి రైస్తో అయితే చాలా అంటే చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంది. కొంచెం జ్యూసీగానే దించాను. తర్వాత చల్లబడిన తర్వాత కర్రీ ముద్దగా అయిపోతుంది. కర్రీ అయితే సూపర్ ఉందండి. అండ్ ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఒక లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. కర్రీ అయితే సూపర్ వచ్చింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం వచ్చేసి నేను 1/2 కేజీ గ్రీన్ లేత వంకాయలు తీసుకున్నానండి. 1/2 కేజీలో సగం వచ్చేసి జునుగులు తీసుకున్నాను. ఒక్కో సైడ్ ఒక్కొక్క నేమ్ అండి. మా సైడ్ అయితే వీటికి జునుగులు అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ జునుగులు వచ్చేసి కళాయిలోని బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ గట్రా వేయకూడదండి, వచ్చి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న తర్వాత వచ్చే వాటర్ తోటి చారు చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ జునుగులు హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో. ఇంకా వాటర్ పోసేసి బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా బాణీ పెట్టుకుని దలసరి బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్న జీలకర్ర తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవటానికి సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కర్రీకి సరిపడ్డ సాల్ట్ వేసేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఈ పోపులోనే పసుపు అండ్ సాల్ట్ వేయడాన్ని ఈవెన్గా కర్రీ మొత్తానికి వంకాయ ముక్కలు అన్నిటికీ కూడా బాగా కలుస్తుంది అనమాట. క్విక్గా అయిపోయే కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి ఈ విధంగా. ఇంకా పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. లేత వంకాయలు కదండి, కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. ఇలాంటి వంకాయలు అయితే బాగుంటాయి. ఇంకా వంకాయలు వేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆవిరికి బాగా మగ్గిపోవాలన్నమాట. చూడండి, ఆవిరికి బాగా మగ్గిపోయింది కదా వంకాయలు, టమాటా. ఆయిల్ కూడా సైడ్కి వచ్చేసింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డగా కారం వేసుకోవాలి. జునుగులు కూడా వేసేయాలి. ఈ టైంలోనే జునుగులు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జునుగులు కూడా వేసేయాలి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. యమ్మీగా తినొచ్చు. జ్యూసీగా సూపర్ ఉంటుంది అసలు. పోపులో ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఆ కంటెంట్కి సరిపడ్డగా వేసుకోవాలండి. సాల్ట్ కూడా పోపులో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకొని సరిపడకపోతే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ వంకాయ గట్రా బాగా ముద్దగా దగ్గరికి అయిపోయింది కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి,
కొంచెం నాకు సాల్ట్ సరిపడలేదు అనిపించింది, నేను కొంచెం వేసుకున్నాను. ఇంకోసారి చెప్తున్నానండి, ఆనియన్స్ తినని వాళ్ళు ఆనియన్స్ స్కిప్ చేయొచ్చు. కార్తీక మాసంలో ఈ వంకాయ జొన్నల కర్రీ అయితే ఖచ్చితంగా మా సైడ్ అయితే తింటాం. మా సైడ్ అయితే వీటిని జునుగులు అంటారు. ఏ ఏరియాలో ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అయ్యప్ప స్వామి పూజల్లో కూడా కర్రీ చేసి పెడతారండి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంది అసలు. ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంతో లాగించేయడానండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.